రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. అందరూ ప్లీజ్ టోటల్ సైలెన్స్. ఒక 10 నిమిషాలు మేము విషయం మీద మాట్లాడతాము. ఆ తర్వాత సరే జరిగే కార్యక్రమం జరుగుతుంది. మిత్రులారా, గౌరవనీయులు తమిళనాడు నుంచి లోక్సభ సభ్యులు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా నియమించిన మణికం ఠాగూర్ గారు, సిఎల్పి లీడర్ శాసనసభ్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు రేవంత్ రెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రియ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి ప్రియ మిత్రులు సంపత్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియ మిత్రులు జట్టి కుసుమ్ కుమార్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు అనిల్ యాదవ్ గారు, మాజీ ఎంపీ ప్రియ మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, జాతీయ స్థాయి స్పోక్స్ పర్సన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియ మిత్రులు దాసోజు శ్రవణ్ గారు, పిసిసి కోశాధికారి ప్రియ మిత్రులు గూడూరు నారాయణ రెడ్డి గారు. మిత్రులారా, దయచేసి నేను మీడియాకు అప్పీల్ చేస్తున్నా. అక్కడ నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిలబడ్డది వ్యవసాయం రైతాంగం వల్ల. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాలని రాజ్యాంగ పదవిలో ఉన్న గౌరవనీయ గవర్నర్ గారిని మేము మెమొరాండం ఇవ్వడానికి పోతుంటే మాకు పెడుతున్న ఆటంకాలు ఇబ్బందులు దయచేసి మీరు గమనించి ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా. విషయానికి వస్తే మేము ఈ మెమొరాండం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి గౌరవనీయులు గవర్నర్ గారి ద్వారా ఈ మెమొరాండం సబ్మిట్ చేయడానికి సుదీర్ఘ కాలంలో ప్రజా జీవితంలో ఉన్న మేము పార్లమెంట్ సభ్యులం శాసనసభ్యులం అందరం 20, 30, 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం వారికి రైతుల పక్షాన ఈ మెమొరాండం ఇవ్వడానికి బయలుదేరుతున్నాం. విషయం ఏమిటంటే వ్యవసాయ రంగ అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా రైతాంగ సంక్షేమానికి తీవ్రమైన అవరోధంగా పరిణమించబోతున్న వ్యవసాయ వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పి మా మనవి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక 10 నిమిషాలు పడుతుంది ఓపిక అయినాలని చెప్పి కోరుకుంటున్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ రూపంలో ఉన్న 3 వ్యవసాయ బిల్లులను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి తమరికి మద్దతుగా ఉన్న అదానీ, అంబానీ, అమెజాన్ సంస్థలకి లాభం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి స్పష్టంగా మరోమారు మేము మనవి చేస్తున్నాం. ఈ బిల్లులతో ఈ చట్టాలతో దేశంలో కోట్లాది రైతుల జీవితాలు చీకటిగా మారిపోతాయి. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి పోతుంది. ఈ 3 బిల్లుల గురించి మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి తెలియజేపరిచినాం. మీ యాజమాన్యాలకి మీ బ్యూరో చీఫ్ రిక్వెస్ట్ చేయండి. మా యొక్క ఈ మనవి
మరి మంచి స్థాయిలో పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి వ్యవసాయ ఉత్పత్తి మరియు వాణిజ్యం బిల్ ఒకటి. రెండోది రైతుల సాధికారత మరియు రక్షణ, ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్. ఎంపవర్మెంట్ లేదు, రక్షణ లేదు, వాళ్ళని నాశనం చేయడమే. రైతుల ధరల హామీ మరియు వ్యవసాయ సాగు ఒప్పంద బిల్లు. మూడోది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల అమెండ్మెంట్ బిల్లు. ఈ 3 బిల్లులని అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వం చట్టరూపంగా మార్చింది. అది వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన. రాజ్యసభలో బీజేపీ తగిన బలం లేకున్నా దౌర్జన్యంగా బిల్లులను ఆమోదించి చేసుకొని తాము రైతు వ్యవసాయ వ్యతిరేకినని, కార్పొరేట్ వ్యాపారుల తొత్తునని నిరూపించుకున్నది. బీజేపీ గవర్నమెంట్ ఇస్ ఎ స్టూజ్ ఆఫ్ గౌతమ్ అదానీ, అంబానీ, అమెజాన్, వాల్మార్ట్ ఇటువంటి కంపెనీలకి నరేంద్ర ప్రభుత్వం ఒక తొత్తుగా మారిందని చెప్పి మనం చేస్తున్నాం. రైతులు సాధికారత మరియు రక్షణ ధరల భరోసా మరియు వ్యవసాయ సాగు ఒప్పందం బిల్లు పరిశీలిద్దాం. మీరు బిల్లును చదివితే ఇది ప్రాథమికంగా కంపెనీల చే కాంట్రాక్ట్ ఫార్మింగ్ యొక్క ప్రమోషన్ కోసం, కంపెనీలచే కాంట్రాక్ట్ ఫార్మింగ్ యొక్క ప్రమోషన్ కోసం తయారు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో రైతుల సాధికారత కానీ, ఫార్మర్ ఎంపవర్మెంట్ కానీ, రైతుల రక్షణ కానీ, ఫార్మర్ ప్రొటెక్షన్ కానీ యంత్రాంగాలు ఎక్కడా లేవు. రైతులకి ధరల హామీ లేదు, ఎక్కడ కూడా రైతులకి ప్రైస్ అష్యూరెన్స్ లేదు. ఈ బిల్లు ప్రకారం ఏ కంపెనీ అయినా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా వ్యవసాయ సేవలకు రైతులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇది కంపెనీల ఒప్పందాలు చేసుకోవడానికి స్వేచ్ఛనిస్తుంది, కానీ రైతులకి ఏ రక్షణ కానీ హామీ కానీ లేదు. ఈ రైతు వ్యతిరేక చట్టాలలో కాంగ్రెస్ పార్టీ మాణిక్ ఠాగూర్ గారి నాయకత్వంలో లోక్సభలో, రాజ్యసభలో పదే మేము ఏమన్నామంటే ఎంఎస్పి ప్రొటెక్షన్ ఉండాలి. వెదర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ పర్చేజ్ ఇన్ మార్కెట్ యార్డ్ ఆర్ మండీ ఆర్ అవుట్ సైడ్, ఎంఎస్పి ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కనీస మద్దతు ధర కంటే ఎక్కువకే కొనాలని పార్లమెంట్లో లేవనెత్తినా ఈ విషయాన్ని విస్మరించిందంటే ఈ బిల్లుల వెనుక ఉన్న కాన్స్పిరసీ, కుట్ర దయచేసి భారతదేశంలో తెలంగాణలో రైతాంగం కూడా గమనించాలని చెప్పి మనం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండాలని బిల్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే ప్రభుత్వం అన్ని పంటలకు కనీస మద్దతు ధర భరోసా ఇస్తుందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటిస్తున్నా, ఒక సైడ్ ఏమో ప్రధానమంత్రి పార్లమెంటు బయట బిల్లు ప్రకారం సంస్థ రాతపూర్వకమైన ఒప్పందం చేసుకో అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాయి. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో సీడ్ ఫార్మర్స్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా నష్టపోతుందో మనం గమనించాలి. వల్ల ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ తీసుకొచ్చిన చట్టాలలో రైతులకి సాధికారత కానీ, ఎంపవర్మెంట్ కానీ, రక్షణ కానీ, ప్రొటెక్షన్ కానీ, లేదా ధర భరోసాలా కానీ, ప్రైస్ అష్యూరెన్స్ కానీ లేదని స్పష్టమైంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడానికి కంపెనీలకు స్వేచ్ఛ ఇవ్వడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. కానీ రైతులకి ఎలాంటి రక్షణ హామీ లేదు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పరిశీలిద్దాం. రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ఉద్దేశమని ముందు మాట చెప్తుంది, కానీ ఈ బిల్లు రైతులు లేదా వారి ఆదాయాల గురించి కాదు. ఎక్కడ కూడా అటువంటి మెజర్స్ లేవు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ఆబ్జెక్టివ్స్లోనేమో ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేద్దామని రాసింది, కానీ వాస్తవంగా బిల్లుల వల్ల ఫార్మర్స్కి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక ట్రేడర్ కానీ, ఒక కార్పొరేషన్ కానీ ఈరోజు ఎసెన్షియల్ కమోడిటీస్ స్టాక్ చేసుకోవడానికి, హోల్డ్ చేసుకోవడానికి అనుమతి లేదు. వాళ్ళకి
ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ లా ద్వారా ఎనీ బిజినెస్ హౌస్ ఈ దేశంలో ఎంతైనా స్టాక్ చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు, ధరలు పెంచి అమ్ముకునే సౌకర్యం నరేంద్ర మోదీ గారు కల్పిస్తున్నాడు. ఇది అదానీ, అంబానీ, అమెజాన్, వాల్మార్ట్ కోసం అని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్ బయట అమ్మే ధాన్యంపై, ఆహార ధాన్యాలపై రైతులకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు. ఎంఎస్పి సిస్టమ్ తీసేసారు. బీహార్లో గత 10 ఏళ్లుగా రైతులకి మొత్తం భారతదేశంలో ఒక ధర వస్తే బీహార్లో స్వేచ్ఛ ఇప్పటికే ఉంది. కొత్తగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్లులో ఏమీ లేదు. ఈ బిల్లు ఏమిటంటే రైతుల నుండి కొనుగోలు చేయడానికి వ్యాపారులు మరియు సంస్థలకు సొంత మార్కెట్లు ఏర్పాటు చేసుకుని యాంటీ ఫార్మర్స్ లా వ్యతిరేకం చేయడం ఒక ఇన్సిన్సియర్ అప్రోచ్. దీంట్లో సిన్సియారిటీ లేదని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలారా గమనించండి. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. కాశ్మీర్ ఆర్టికల్ 370 విషయంలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. జిఎస్టీ విషయంలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. డిమానిటైజేషన్లో ఆహా ఓహో అన్నాడు ఈ కేసీఆర్. ఈ శాసనసభలో డిమానిటైజేషన్ విషయంలో మేము శాసనసభ్యులుగా విమర్శించబోతే అసలు ప్రధానమంత్రిని విమర్శించడానికి వీల్లేదని చెప్పి కేసీఆర్ ఏ విధంగా మరి నరేంద్ర మోదీకి తొత్తో నిరూపించుకుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. జరిగినాయి. దీనికి బాధ్యులెవరు? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలే. అవి కేసీఆర్ గారి నిర్లక్ష్యం, అసమర్థత వల్లనే తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగినాయి. ఖమ్మంలో గిరిజన రైతులకి మాకు సరైన ధర ఇవ్వాలంటే వాళ్ళకి సంఖ్యలు, బేడీలు, హ్యాండ్ కప్స్ వేసి జైలుకు పంపించిన ఘనత కేసీఆర్ దక్కింది. ఈయన నాయన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడేది. మిత్రులారా, మీడియా మిత్రులారా, మీకు తెలుసు రైతు రుణమాఫీ విషయంలో ఏం చేసింది పెద్ద మనిషి. మొదటిసారి ఒకసారి దాన్ని మొత్తం నాశనం పెట్టించింది. కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈరోజు మెమరాండం ఇవ్వడంతో సహా 2వ తారీఖున ఏఐసిసి పిలుపు మేరకు ప్రతి మండలంలో, జిల్లాలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, రాష్ట్ర రాజధానిలో ఈ యాంటీ ఫార్మర్స్ చట్టాలకు వ్యతిరేకంగా ఆ చట్టాలు విత్డ్రా చేయాలని, కేసీఆర్ కూడా మరి రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకి కంపెన్సేషన్ ఇవ్వాలని, అదేవిధంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాయని చెప్పి, ఏం జరిగినా సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడుతుందని చెప్పి మనం చేస్తూ, మరి ఇప్పుడు మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ గారికి, భారత రాష్ట్రపతికి ఈ మెమరాండం ఇవ్వడం మేము తలపెడితే గవర్నర్ గారు కరోనా ఉంది కాబట్టి మమ్మల్ని కలవమని చెప్పారు. మేమేమన్నాం, మేము ఎక్కువ మంది రాము, మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు లోక్సభ ఎంపీ, మేము 3 స్థానిక ఎంపీలం, సిఎల్పి లీడరు, ఒక 4-5 వరకే వస్తామని చెప్పినాం. అది కూడా కలవమంటున్నారు. మరి ముఖ్యమంత్రి అయితే కలిసిండి ఈ మధ్య. మరి ముఖ్యమంత్రికి ఒక రూలు, మాకు రూలా? అదేవిధంగా సరే మీరు కలవరు, మేము గేటు దగ్గరకు వస్తాం, మీరు ఎవరినో ఒక అధికారిని, మీ కార్యదర్శినో మీ ఏడీసీనో పంపించండి, మేము మెమరాండం ఇస్తామని చెప్పినాం. ఇది మీడియా మిత్రులారా గమనించండి. ఒక ప్రధాన ప్రతిపక్షంగా, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, ఎప్పుడైనా సరే రైతుల పక్షాన్ని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీగా మేము గవర్నర్ గారికి గేటు దగ్గరకు వస్తామయ్యా, అమ్మా మేము గేటు దగ్గరకు వస్తాం, మీరు కలవచ్చుకోలేదు, గేటు దగ్గర అధికారికి పంపించండి, మేము 3 ఎంపీలం వచ్చి మెమరాండం ఇస్తామంటే లేదు, మీరు మా గేటు దగ్గర కూడా రావద్దంటారు. ముఖ్యమంత్రికేమో
అపాయింట్మెంట్ ఇవ్వడంలో 2-3 గంటలు చర్చించడంలో మీకు కరోనా పాండమిక్ అవపడదు. నన్ను పట్టుకుంటే నాకు కరోనా వస్తే నా పరిస్థితి ఏం కావాలో మీరు ఇట్లా చేస్తే ఈరోజు కనీసం అది డోర్ తగులుతుంది. వీళ్ళందరూ పంపించేసారు.